Hi everyone, welcome to my channel. Today we will learn 5 important legal terms in English and their Telugu translations. Let's begin. First one, ఎగ్జిబిట్స్ అంటే ప్రదర్శన, చూపడం, కనపరచడం. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో మనం ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎగ్జిబిట్స్ ఫైల్ యువర్ ఆనర్ అని చెప్తాం కదా, అంటే మనం ఎగ్జిబిట్స్ సాక్ష్యాధారాలు పెట్టాము అవి చూడండి అని చెప్పడం, అది ఎగ్జిబిట్స్. రెండవది స్టేట్మెంట్స్ అంటే ప్రకటన, అంటే ఏదైతే మనం నోటితో ఓరల్గా అయితే చెప్తామో వాటిని స్టేట్మెంట్స్ అంటారు. మూడోది డైయింగ్ డిక్లరేషన్ అంటే మరణ వాంగ్మూలం, అంటే ఎవరో చనిపోయే వ్యక్తి తన మరణ కారణాన్ని గురించి కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇస్తారనమాట, వాటిని డైయింగ్ డిక్లరేషన్ అంటారు, మరణ వాంగ్మూలం. ఫోర్త్ వన్ అప్లికబుల్ అంటే వర్తింపు తగిన. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లాస్ జమ్మూ కాశ్మీర్కి వర్తించవు కదా, సో అప్పుడు ఏమంటాం, దీస్ లాస్ నాట్ అప్లికబుల్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే అప్లికబుల్ అంటే వర్తింపు అనమాట, నాట్ అప్లికబుల్ అంటే వర్తించవు అని. ఐదవది ఎక్స్ప్లెనేషన్ అంటే వివరణ, అర్థము, ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, సో ఎక్స్ప్లెనేషన్.